హల్లెలూయా. ఇండియన్ పెంతకోస్ పూచర్ మైదాన్ మమ్మల్ని ఆహ్వానించిన బ్రదర్ సామ్యుల్ పాస్టర్ గారికి, అలాగే ప్రకాశం గారికి, ప్రేమ్ గారికి, జన్ను ప్రమోద్ గారికి, మరి ఈ చర్చి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున దేవుని శుభములు తెలియజేస్తున్నా. మరి అయ్యగారును చర్చి కమిటీ వాళ్ళు ఒక 2 నెలల 3 నెలల ముందు నా దగ్గర రావడం జరిగింది. ఎందుకు అంటే, సరే ఏదైనా కూడా మా వాడే ఏదన్నా ఇంత పెద్ద చర్చికి మరి ఏదైనా హెల్ప్ చేయకపోతున్నా అని చెప్పని మరి సంఘ సభ్యులందరూ అయ్యగారితో సహా మరి రావడం జరిగింది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ రోజు మరి మేము బయటపల్లి చర్చి కానివ్వండి, రంగంపేట కానివ్వండి, చాలా చర్చలకు చాలా ఒప్పుకున్నాము. ఈ ఒప్పుకునే రీతిగా మరి వాళ్ళకు కూడా చేయాలి కాబట్టి, అయ్యగారు నేను ఏదైనా కూడా నాకు తోచిన సహాయం నేను చేస్తా, కంపల్సరీ మీ అనుదిన ప్రార్థనలలో మమ్మల్ని ఉంచండి, నా తోచిన సహాయం నేను చేస్తా అని చెప్పడం జరిగింది. మరి అనుకోకుండా మరి చాలా సందర్భాలలో అయ్యగారు కలుస్తారు కానీ నేనేం చెప్పలేకపోయినా. అంటే అనుకోని సంఘటనలు అప్పుడు ఇది మన ప్రవీణ్ పగరాడ అప్పుడు కూడా అయ్యగారు కలిసిండ్రు, మన ర్యాలీలప్పుడు, శాంతి ర్యాలీలప్పుడు చాలా సందర్భాలలో మరి సంఘ సభ్యులు అయ్యగారు కలవడం జరిగింది. కానీ నేనేం చెప్పలేకపోయినా. కానీ ఒకరోజు నేను ఇట్లాగే పోతున్నా, అయ్యగారు చూసేసరికి అయ్యగారు నేను చాలా చర్చలకు చేసినా కానీ మీ చర్చకి నేను చేయలేకపోయినా. కానీ మీరు అడగండి, మీకు ఏమైతే కావాలో నేను దాన్ని దేవుని నామంలో నేను నెరవేరుస్తాను అని చెప్పడం జరిగింది. మరి అయ్యగారు స్పందించి మాకు ఇంత పెద్ద చర్చికి కరెంటు పోతే ఒక ఇన్వర్టర్ ప్రాబ్లం ఉన్నది, కరెంటు పోతే నేను మెసేజ్ చెప్పేది 10 మందికి వినబడతలేదు కాబట్టి మరి మీరే ఒక ఇన్వర్టర్ మాకు ప్రొవైడ్ చేయగలరు అని అడిగితే దానికి స్పందించి మరి మీరే మీకు ఏం కావాలో దాన్ని మీరే ఒక ఎస్టిమేషన్ తీసుకొని రండి, మరి దాన్ని నేను తప్పకుండా ఇప్పిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు మరి మీ అందరి సమక్షంలో అది ఇప్పించినందుకు మరి మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. మీ చర్చిలో మేము కూడా ఒక భాగస్వామ్యంగా ఉపయోగపడుతున్నాం. ఎందుకు అంటే నేను చిన్నప్పటి నుంచి ఈ గదిలలో నేను చాలా అంటే నాకు ప్రమోదన కానీ, మా నరేష్ కానివ్వండి, ప్రశాంత్ కానివ్వండి, చాలా మందితో చాలా స్నేహం ఉండేది. చాలా సందర్భాలలో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇక్కడ అందరూ మరి మా రక్త సందర్భికులు, మరి నా కుటుంబ సభ్యులు, నాకు తెలిసిన వారు ప్రతి ఒక్కరు ఉన్నారు. మరి మాది కూడా ఎక్కడో కాదు, మరి పైడిపల్లి మమ్మల్ని దేవుడు ఆశీర్వదించి ఒక క్రైస్తవ కార్పొరేటర్గా పైడిపల్లి గ్రామానికి, ఆరేపల్లి గ్రామానికి, కొత్తపేట గ్రామానికి 3వ డివిజన్ పరిధిలో మరి నన్ను, నా భార్యను ఆశీర్వదించి ఒక కార్పొరేటర్గా చేశాను. దీన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ, ఇక మీదట ఏదున్నా కూడా నా వంతు సహాయంగా, నా ఫ్యామిలీ వంతు సహాయంగా మేము ఈ చర్చికి మేము చేస్తామని చెప్పని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మమ్మల్ని ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మా ఫ్యామిలీ గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో మీరు వెళ్ళాలని చెప్పని నేను ఒకటే చెప్తున్నా. నేను గత 2010 నుంచి ఇప్పటి వరకు మరి దేవుడు ఏం లేకుండా మాకు, నేనేం గవర్నమెంట్ జాబర్ కాదు, నేను పెద్ద బిజినెస్ మ్యాన్ కాదు, ఏం కాదు. అయినా కూడా అప్పుడు చిన్న ఫ్యామిలీ, చిన్న కుటుంబము, డాడీ అమ్మ ఒక గవర్నమెంట్ జాబర్ అయినా కూడా మరి వాళ్ళని ఇంతవరకు నేను ₹1 అడగకుండా నేనే ఏదో ఒకటి సంపాదించకుండా నేనే ఉండేవాడిని. ఇలాంటి క్రమంలో మరి ఒక అయ్యగారు చెప్పిన వాక్యం ద్వారా నేను 2010లో అప్పటి నుంచి దేవునికి ఇవ్వాలి అంటే మనం దశమభాగం అనేది దేవునికి ఇవ్వాలి అని చెప్పని నేను నా భార్య ప్రేరేపించిన రీతిగా మరి ఆ రోజు నుంచి నేను తీయడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరము 10% తీసుకోండి, ప్రతి సంవత్సరము ఒక్కొక్క % పెంచుకుంటా